అఖిల్ బేటా అఖిల్ బేటా అఖిల్ బేటా మమ్మీ అఖిల్ అట్లా విలువదని తెలియదా? పుష్ప అఖిల్ అని విలువు. పుష్ప అఖిల్ ఏందమ్మా ఏంది చెల్లి ఈ అఖిల్ని ఇట్లా చూడంగానే షాక్ అయినారా? ఉట్టి షాక్ కాదు, షాక్ షేక్ షికాయతారు. తగ్గేదేలే. షో పొద్దు పొద్దున నా బీజా ఫ్రై చేయకరా. బేజా ఫ్రై? ఈ పుష్ప అఖిల్కి బేజా ఫ్రై అంటే చాలా ఇష్టం మమ్మీ. దాంతోపాటు తాగనీకే హ్యాపీ జ్యూస్ ఉంటే ఎవ్వ అస్సలు తగ్గేదేలే. సరేలే వచ్చేటప్పుడు తెచ్చుకో. వచ్చేటప్పుడా? యాడికి పంపుతున్నారు నన్ను? ఎక్కడికి? గెస్ట్ పుష్ప అఖిల్. సింగపూర్, మలేషియా, జపాన్, ఏడు పంపుతున్నారు? సరుకులు తేవడానికి మార్కెట్ పంపుతున్నారా? ఓమా, సరుకులు తేయడానికి ఇంట్లో పిల్ల బచ్చగాలు అందరు ఉన్నారు. ఈ పుష్ప అఖిల్ పోడు అర్థమవుతుందా? నువ్వు పోతావా లేదా నాకు సంబంధం లేదు. నాకు మధ్యాహ్నం వరకు సరుకులు కావాలి, లేదా అన్నం బదులు గాలి తినవలసి వస్తుంది. చలే ఆ సంచి తీసుకురాపో, సరుకులు తీసుకొస్తా నేను. ఎట్లానంట ఎట్లా తేయడం ఇప్పుడు చూస్తాను. మీరు కూడా పుష్ప ఫ్యానా? అయితే ఇప్పుడే కమెంట్స్లో పుష్ప పుష్ప అని కమెంట్స్లో నింపేసేయండి. ఎందుకంటే పుష్ప తగ్గేదేలే. వీడియో మస్తు ఉంటుంది, చూస్తూనే ఉండండి. పుష్ప అంటే ఫ్లవర్ అనుకుంటువా? ఫైర్ గమనం వండుకో. ఇంకా వైల్డ్ ఫైర్, వైల్డ్ ఫైర్. చూసే కియమదిరి ఉంటాడే నస్సమే. అస్సలు తగ్గేదేలే. ఇప్పుడు నేను ఉత్తి పుష్ప కాదు, అఖిల్ పుష్ప. ఏందమ్మే నచ్చినానా? అవ్వ పుష్ప 2లో అయితే అస్సలు తగ్గేదేలే. ఏంది మమ్మీ నాకు ఈ టార్చరు? ఆ నిమ్మకాయలు తాయితాలు పట్టుకరా, పోయి పుష్పదాన్ని తీసేద్దాం. ఎట్లరా ఇట్లా అయితే వీడు? తగ్గేదేలే. సంగీత వీడు ఇట్లా అయితే ఎట్లా సంగీత? నాకేం అర్థమవుతలేదు సంగీత. ఎట్లా సంగీత వీడి పెళ్ళి ఎట్లయితుంది? ఇట్లుంటే ఏమైందంటే ఎట్లా చెప్పాలి సంగీత? వచ్చే పిల్ల పేరు పుష్ప ఉండాలంట, లేకపోతే శ్రీవాళ్ళు ఉండాలంటే ఏడికెళ్ళి తేవాల సంగీత? నేనేమన్నా ఆధార్ కార్డుల ఆఫీస్లో పనిచేసినా? ఇప్పుడున్న జనరేషన్లో ఎవరన్నా ఆ పేర్లు పెట్టుకుంటారా? రియా జియా టీనా పెట్టుకుంటారు, పుష్ప శ్రీవాళ్ళు ఎవరు పెట్టుకుంటారు ఈ జనరేషన్లో? నాకు ఈడు మెంటల్ టార్చర్ లేపుతున్నాడు. అని ముఖం చూస్తే నాకు కంపరం పుడుతుంది. ఏదమ్మా దొరికినారా పుష్ప శ్రీవల్లి? నీ గురించే మాట్లాడుతున్నా బేట. మాట్లాడు మాట్లాడు. తగ్గేదేలే ఈ అఖిల్ పుష్ప పెళ్ళి అంటే. పుష్ప శ్రీవల్లే ఉండాలి పేర్లు, వేరే ఏ పేర్లున్నా అస్సలు తగ్గేదేలే. అప్పుడు కొట్టాలి. అరే తినేటప్పుడు కాలు మీద కాలు వేసుకొని తింటున్నావేమ్రా? ఈ కాలు నాదే, ఈ కాలు నాదే. నా కాలు మీద నా కాలు వేసుకొని కూర్చురా. నేను ఎత్తి మీద అయింది. నడుస్తుందిరా నడుస్తుంది, ఎన్నన్నా అంటావు. అయినా కూర ఏం బాగాలేదమ్మే. ఈ కూర వండింది నేనే, ఈ అన్నం వండింది నేనే. తింటే లేకుండా లేదు. నేర్చినావు మాటలు బాగా నేర్చినావు అమ్మే, చూస్తున్నా నేను. ఎట్లుంది మంచిగా అయిందా? బాగా అయిందా? సుర్రం అన్నదా? ఇప్పుడు నాకు కూడా గట్లనే అనిపిస్తుంది. తీసుకున్నా కాలు, ఇంకేం మాట్లాడతావా? అయిపోయింది నాకు అర్థమవుతుంది, అంతా అయిపోయింది. ఇక ఏం చేయాలి ఇప్పుడు నేను? ఏం చేయాలి? ఏమైంది చెల్లె? ఎందుకట్ట ముఖం పెట్టినావు? ఏమైంది? నా టెన్షన్ నీకు అర్థం కావాలి. పో అక్కడ.
అఖిల్ పుష్ప ఉంటే టెన్షన్ ఉండదు, టెన్షన్ ఉంటే అఖిల్ పుష్ప ఉండడు. చెప్పు ఏమైంది? అరే ఈరోజు ఎగ్జామ్లో నేను ఆన్సర్లన్నీ తప్పు రాసిన, నేను ఏడ ఫెయిల్ అవుతాను భయం అవుతుంది నాకు. చెల్లే నువ్వు ఏం దిగులు పడక, నేను నా ఇన్ఫ్లుయెన్స్ యూజ్ చేసి నీ ప్రాబ్లమ్ని సాల్వ్ చేసేస్తా. నువ్వా? ఎట్లా? ఈ పుష్ప అఖిల్ అంటే నేషనల్ అనుకున్నావా? ఇంటర్నేషనల్ ఇంటర్నేషనల్. నేను ఏ కాలేజ్ చదువుతున్నా తెలుసా? మా ప్రిన్సిపల్ ఎవరో తెలుసా? అసలు నేనేం చదువుకుంటున్నా తెలుసా? తెలియదు. నా కాలేజ్ ఏడు ఉందో తెలుసా? అసలు నా కాలేజ్ పేరు తెలుసా? గమ్ము నీడికెంచి పోవా ప్లీజ్, లేకపోతే అదే భుజం మీద గుద్దుతా ఇప్పుడు. ఏదైతే తగ్గేదేలే, అస్సలు తగ్గేదేలే. ఏం చేస్తున్నావు అఖిలు? ఇది చందనం, నేను పోయి దాచి పెడతా, లేకపోతే పోలీసులు వచ్చిన అనుకో మనం పట్టుకుంటారు. ఎందుకురా ఇట్లా తయారైనావు నువ్వు? మమ్మీ నీకు తెలియదు మమ్మీ, ఇది ఇంట్లో ఉందనుకో అస్సలు మనం సేఫ్గా ఉండలేం మమ్మీ. ఇది చందనం తెలుసు కదా? అది ఎర్ర చందనం మీద అగరబత్తి. చందనం ఎప్పుడే కానీ ఇంట్లో ఉన్నది అనుకో డేంజరే, మనకి అర్థమవుతుందా? ఇక్కడదే ముక్కు మీద గుస్తే 3 పచ్చలు అవుతాయి. చందనం అంటే ఇది అగరబత్తులు తగ్గేదేలే. పుష్ప 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 పుష్పరాజ్ ఏమనుకుంటున్నావు? ఏదా భయ్యా ఏంది? టికెట్స్, హాల్ టికెట్లా? పుష్ప 2 టికెట్స్. పుష్ప 2 టికెట్స్, పుష్ప 2 టికెట్స్. అవి ఇంకా ఓపెన్ కానీ చాలా టైం ఉంది, ప్రాంక్ చేయకు, నాకు తెలుసు. మొన్నది రిలీజ్ అయ్యి ఆల్రెడీ 3 days అవుతుంది. టికెట్లు రిలీజ్ అయిపోయినాయా? ఏదో నేను కూడా బుక్ చేసుకుంటా. ఆల్రెడీ సోల్డ్ అవుట్ అన్ని, ఇంకేం లేవు. వండుకో, ఇంట్లో వండుకో. టికెట్లు లేవా? పుష్ప 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 అనుకో 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 ప్లీజ్ ప్లీజ్ టికెట్లు రా ప్లీజ్, నాకు కావాలి ప్లీజ్. పుష్ప 2 ప్లీజ్, డై హార్డ్ ఫ్యాన్ పుష్ప. ఆ భుజం దించు, భుజం తీసే టికెట్లు సార్ దించు. ఓకే ఇప్పుడు నువ్వు కేశవ అండ్ పుష్పరాజ్ టికెట్స్ ఇస్తాను. ఫస్ట్ దీని అన్ని ఇచ్చేసేయి. అనా పుష్పనా టికెట్లు ఈ రాదు నాకు కొన్ని. పుష్ప 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 టికెట్స్. సో హే గైస్, ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పుష్ప ఇడా తగ్గేదేలే. టికెట్లు ఉన్నాయా? ఇచ్చినావు కదా టికెట్స్, ఇచ్చినావు కదా. సో గాయస్ తగ్గేదేలే. మీరు కూడా పుష్ప ఫ్యాన్ అయితే కమెంట్స్లో చెప్పండి, ఓకేనా? మొత్తం పుష్ప పుష్ప అని కమెంట్స్లో ఫిల్ చేసేసేయండి. తగ్గేదేలే. మమ్మీ నువ్వు రాను? తగ్గేదేలే. టాటా, బాయ్ బాయ్. బాయ్ బాయ్.